శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. కార్తీక మాస శుభాకాంక్షలు. విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ 5వ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ 10వ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ 5, 6, 7వ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని 10వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంతింట్లో ఉంటున్నాడు. ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు. రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం. కొన్ని రాశుల వారికి, అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి, సప్తమాధిపతి అయినటువంటి వారికి, దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది, ఊదర కొట్టేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా, మీ జాతకంలో రుచక యోగం ఉన్నా, గజకేసరి యోగం ఉన్నా, ఇంకా ఇతరత్ర ఎటువంటి అనభయోగం, సునభయోగం, పరివర్తన యోగం, పర్వత యోగం, సదాసంచార యోగం, ఇలా చాలా యోగాలు ఉంటాయి. ఏవి కూడా మీరు పట్టుకుందాలో బంగారం కాదు. ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు. ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి, అక్కడే ఉంది. వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో, కష్టే ఫలి అని అంటారు. మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి, అంతే కదా. కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది, కొన్నిసార్లు రాదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది. ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, కష్టపడినటువంటి కష్టానికి ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది, ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగా అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి లగ్నంలో గురుగ్రహ సంచారం. ఎట్టి పరిస్థితుల్లో లగ్నాతు గురువు చాలా లాభిస్తాడు. కానీ గురువు గనక నీచంలో ఉన్నా, గురువు అనుకూలంగా లేకపోయినా సరే అవి లాభించడు. అయితే చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఇప్పుడు గురువు లాభించడు కదండి, అంటే 1వ స్థానం గురువుకి ఏమంత బాగు కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఇది రాంగ్ పర్సెప్షన్. ఎందుకు చెప్తున్నా అంటే గురువు 1వ స్థానంలో ఉంటే నెగిటివ్నే ఇస్తాడు. కానీ గురువు ఉన్నది ఎక్కడ? కర్కాటకంలో ఉన్నారు. చాలామంది లాజిక్ మిస్ అవుతున్నారు. గురువు అనేటువంటి గ్రహం అసలు పేరు బృహస్పతి. ఆయన సొంత నక్షత్రం ఏంటంటే పునర్వసు నక్షత్రము. ఈ నక్షత్రానికి రాశి ఎవరు? కర్కాటక రాశి. అంటే ఇప్పుడు నాది తులారాశి, నా రాష్ట్రాధిపతి శుక్రుడు పోయి తులలో ఉంటే నాకు నష్టమా అంటే లేదు. అలాగే గురువు కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత ఆల్మోస్ట్ స్వక్షేత్రమే అది, కాబట్టి ఎటువంటి నష్టం లేదు. సింపుల్. అంటే ధనుసులో మీనంలో ఉంటే ఎంత ప్రతిఫలం వస్తుందో కర్కాటకంలో ఉన్నా అంతే ప్రతిఫలం వస్తుంది. కాబట్టి 1వ ఇల్లు, 3వ ఇల్లు, 5వ ఇల్లు, 7వ ఇల్లు గురుగ్రహానికి సంబంధించి ఈ కర్కాటక రాశి వారికి ఈ క్షణంలో వర్తించదు. సో వీరికి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. కానీ చంద్రగ్రహం గమనంలో భాగంగా ఎప్పుడైతే కేతువుతో కలిసి చంద్రుడున్నా, అలాగే ఈ రాహుతో కలిసి చంద్రుడున్నా, శనితో కలిసి చంద్రుడున్నా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే హాస్పిటల్కి వెళ్ళడం కానీ, మెడిసిన్ కన్జ్యూమ్షన్ చేయడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చాలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేస్తూ తప్పుగా బయట జనాలందరికీ కూడా చూపిస్తాడు. ఈ రుచక యోగము నవంబరు 5 నుండి 10వ తారీఖు నుండి ప్రారంభమై మొత్తం నెల రోజుల పాటు ఇవే గ్రహ సంచారాలు జరుగుతూ ఉంటాయి. శుక్రుడేమో సూర్యుడితో కలిసి స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత సినీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం అంత యోగించదు. కాబట్టి రాజకీయపరమైనటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు లాంటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి పంచమంలో బుధుడు, కుజుడు, ఇక్కడే రుచక యోగం అనేటువంటిది జరుగుతుంది. పంచమంలో గనక రుచక యోగం జరిగినప్పుడు నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటుంది. స్వక్షేత్రంలో ఉన్న కుజుడు వీరికి ఎంతో కొంత లాభం చేస్తాడు. బుధుడు అంటే వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో ఏవైతే మీరు అమ్ముడు పోతాయి, ఏదైతే సరే స్టాక్ ఎక్కువగా పోతుంది, ఏదైతే బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుంటారో అవి జరగవు. కాబట్టి అనవసరంగా మీరు వాటి గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కానీ హోప్ కానీ పెట్టుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి 8వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో శని. 8th హౌస్లో ఉన్నటువంటి రాహువు పరివర్తన. ఏదైనా అలవాటు ఉంటే మానేద్దాం అనుకుంటారు, మానలేకపోతారు. ఎక్కడికన్నా ప్లేస్ మారాలనుకుంటే మారలేకపోతారు. ఎక్కడికైనా సరే ఉద్యోగం మారాలనుకుంటారు, మారలేకపోతారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్న వారికి మనసులో ఏదో ఒక మదనం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. 9వ స్థానంలో శని ఎప్పుడు కూడా
9వ స్థానంలో ఉన్నటువంటి శని బాగుంటేనా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వీలైనంత వరకు ఎలా ఉంటే ఏదైనా సరే పుణ్యక్షేత్ర దర్శనం చేయడం కానివ్వండి, ఏదైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కూడా చేస్తారు. కానీ అదే శని మీకు 9వ స్థానంలో చండాల యోగంలో ఉన్న కారణం చేత మీరు చేసేటువంటి ప్రయాణంలో బడలికలు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా గోచారం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో సంబంధం లేకుండా ఈ రాశి వారికి ఇలా ఉంటుంది అని చెబుతూ ఉన్నాం. అలా కాకుండా మీరు డీటెయిల్డ్గా జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకానికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి కూడా మీరు తెలుసుకోండి. ఇక ఈ జాతకానికి గాను 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అందరూ ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి, గోచారం, అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా. రుచక యోగం అంటే ఏం లేదండి, కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ, ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేనివారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు, కుజదోషములు పోగొట్టుకుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి. కనీసం ఒక 11 సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం. దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటి అని అంటే, మీరు నవనాగ మంత్రం చదవాలి. ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను, మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు, లేదా మీరు 2 సార్లు చెప్తాను, రాసుకోండి ఆ మంత్రాన్ని. ఆ మంత్రం ఏమిటంటే, అనంతం వాసుకిం శేషం, అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం ధృతారాష్ట్రం, శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా, తక్షకం కాళియం తదా. శివుడి మెడలో ఉండేటువంటి సర్పం, వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం, పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు, వీరిద్దరి మధ్యలో ఇంకా 7 సర్పాలు ఉంటాయి. వీటన్నిటికీ పైన ఒక సర్పం, కింద ఒక సర్పం, ఏకాదశ సర్పములు ఉంటాయి. కానీ 9 సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతాయి. నిత్యం 11 సార్లు చదవాలి. కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది. మరొకసారి మంత్రం చెప్తాను చూడండి. అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా. ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది, నేను పాజ్ చేసుకొని గట్రా రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే, మీరు గూగుల్లో నవనాగ మంత్రము, నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది. ఇక మరి మంత్రం చెప్పారు, బాగానే ఉంది, రెమెడీస్ ఏంటి అని అంటారు. నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుందనంటే, ఒక పుట్టను కూల్చిన, అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని, అసలు జోలికే పోలే అనొచ్చు. ఈ జన్మలో చేసిన పాపం కాదు, సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది. గత జన్మలో, అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి, అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ, పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది. కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి. ఒక మంగళవారం నాడు ప్రారంభించండి. ప్రారంభించి ఏం చేయాలనంటే, పుట్టమన్ను తీసుకెళ్ళి ఎక్కడ పుట్టలుంటే అక్కడ పుట్టమన్ను వేయండి, పాలు కూడా పోయండి. అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు. సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే. పాలు ఏమన్నా పాములు తాగుతాయా నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు. పాలు తాగదు. ఈ పుట్టమన్ను వేసిన తర్వాత కనుక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది. ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది. దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది. సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని. ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే, ఒక 11 వారాలు కానీ 5 మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి. కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను, అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం, అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా. మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి, మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది. ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే,
మాకు పితృదోషాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయంటే, పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు. కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫుడ్, అకామిడేషన్, అలాగే పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది 12,000 కదండి అక్కడికి వెళ్తే, మీరేంటి 21,000 అంటున్నారు. అక్కడ పూజా సామాగ్రికి 12,000, పూజకు 12,000. మేము చెప్పేది రెండు కలిపి, ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా 21,000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. అక్కడ జరిగే పూజలు, గణపతి పూజ, వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన, మోక్షనారాయణ ఆవాహన, మోక్షనారాయణ హోమము, తిలా హోమము, ప్రాయోచిత్త తిలా హోమము, అలాగే మోక్షనారాయణ బలి, త్రిపండీశార్థము, పంచమ పిండాలు, దశమ పిండాలు, అలాగే సముద్ర స్నానము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు. పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు. సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు. దయచేసి జాతకం కోసం ఎవరన్నా కాల్ చేయాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా. లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి. పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి మా ఛానల్కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి నన్ను, నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. దానికి నేను స్వతహాగా కారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ థంబ్నెయిల్కి, వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి. నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.